కానీ ప్రభుత్వం ఏం చేయాలి? అసలు మీ ప్లాన్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నాం, కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్ లో కూడా ఆల్రెడీ వేరే కాడ ప్రతిష్ట చేసి బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత, బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతా చెప్పాం మనం. ఇవాళ అనేక సెంటిమెంట్ ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో మధ్యలో చాలా సార్లు కూడా ఫోన్ వస్తూ ఉంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు, పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నారు? ఇవాళ మొక్కులు తీసుకోవడానికి ఇవాళ ప్రజలు సెంటిమెంట్ దెబ్బతీయడం వీళ్ళు. కనీసము టెంపుల్ ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంటి అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు, బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు, రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్. కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కూడా ఒకసారి ఆలోచించారు వాళ్ళు. అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది, మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి బంద్ చేస్తున్నామంటే ఎట్లా కూడా చెప్పండి. ఒకటి నేను అధికారులతో మాట్లాడినా, టెంపుల్ మూసివేతను ఎట్టి పక్షంలో వ్యతిరేకిస్తాను. మీరు ప్రజలతో మాట్లాడండి, ప్రజలతో చర్చించండి, చర్చించి ఎక్కడ పని చేస్తారు, ప్రజల దర్శనం ఏ విధంగా ఇస్తారు, మీరు ఏ విధంగా దర్శనం చేసుకోవాలో, ఏ విధంగా మొక్కులు చెల్లించుకోవాలో దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. మరి ప్రశ్నించుకోండి ఎవరు లేరు అని చెప్పి అనుకుంటా మాత్రం పక్కా ప్రశ్నిస్తాం మనం. కాబట్టి మీరు అందరూ అలర్ట్గా ఉండండి. ఎట్టి బస్సులో దేవాలయాన్ని భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా భక్తులకు మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్టి బస్సు మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. చాలా మంది గ్రామాల నుంచి సర్వే అంత వస్తా ఉన్నది. ఏంటంటే అరే దేవాలయం ఎట్లా మూసేస్తారు, కొంతమంది సంవత్సరం మూసేస్తామంటున్నారు, కొందరు నెల రోజులు మూసేస్తామంటున్నారు, కొందరు వారం రోజులు మూసేస్తామంటున్నారు. మన కోడి మొక్కులు రాజాన్న మొక్కుతుంది, భీమన్న మొక్కుతావా? కోడి మొక్కులు అంటే రాజాన్నకు, భీమన్న మొక్కుతాం మనం. ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం అన్ని గ్రామాల్లో శివాలయాలు లేవా? ఆడనే మొక్కుతాం అవసరం. కాబట్టి అంతా కూడా కాల్ చేస్తున్నారు. అందరం అన్నట్టు కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డుకి ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలు అడుకుంటాం, వాళ్ళ డోర్లు మూస్తే మన డోర్లు తెరుస్తాం. మనం అన్న పని చేయాల్సిందే, పంచలు అడుకుని ఉంటాం. అవసరం వస్తే ప్రజల సెంటిమెంట్ కాపాడాల్సిన బాధ్యత మన ఉన్నది, మనోబలం కాపాడాల్సిన బాధ్యత మనది ఉన్నది. వాళ్ళు క్లారిటీగా ప్రజలకు వివరించాలి, గ్రామాంతరికి వివరించాలి. టెంపుల్ నాకు తెలిసిన సంవత్సరం ఒక అధికారం కంటే సంవత్సరం మూసేస్తారట అంటున్నారు. ఒక విలేకరు ఫోన్ చేస్తే అన్న 6 నెలలు మూసేస్తారని అంటున్నారు. ఈ 6 నెలలు మూసేసేది, సంవత్సరం మూసేసేది, అక్కడ కనీసం లోపల దర్శనం చేసుకోకుండా చాలా మందికి దేవుళ్ళు వస్తుంది, వాళ్ళు ఏడుస్తా ఉంటారు. ఇప్పటికే చాలా మంది ఏడుస్తారట, రాజన్న చూడకుండా ఎట్లా బతుకుతాం మేమని చెప్పండి. ఇప్పుడు సమ్మక సార్లు జాతర వస్తున్నది, శివరాత్రి వస్తున్నది, కానీ ఇవన్నీ కూడా కావాలనే ఒక ప్లాన్ ప్రకారము ఇలా పేరు ప్రతిష్టల కోసము మనం ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిని ఎట్టి పక్షం మనం స్వాగతిస్తాము, అభివృద్ధికి సహకరిస్తాం. మనం ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కొట్టాలి కాదు, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన కొట్టాలి. ఇది ప్రభుత్వం తర్వాత ఇస్తాదయ్యాలని గ్యారెంటీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అందరం అలర్ట్ ఉండాల్సిందే. అభివృద్ధిని తప్పకుండా స్వాగతిద్దాం. ప్రజల సెంటిమెంట్ దెబ్బతీస్తే మాత్రం అందరం మూకుమ్మడిగా వ్యతిరేకించాల్సిందే. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాదు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పూర్తిగా మీకు పక్క నిజామాబాద్ జిల్లా గానీ, సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలించాల్సిందే, వేలాదిగా తరలించాల్సిందే. వాళ్ళు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ ముందు జాగ్రత్తగా మీరు అలర్ట్ గా ఉండడానికి ఈ రోజు ఈ సమాచారం ఇస్తున్నాం.
ఇప్పుడు సమాచారం వచ్చిందంటే రేపు ఎల్లుండి తీసి వాళ్ళ తర్వాత బంద్ చేస్తామంటున్నారు. సరే వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. దాన్ని అందుకోవాల్సిన బాధ్యత మనం అందరినీ ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షుడు గోపి గారు కానీ పతావరాం వెంటనే సమాచారం ఇస్తారు. ఎప్పటికప్పుడు మనం రోడ్డుకి వచ్చి ఆందోళన చేయాల్సిందే. నేను సిద్ధంగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్కారం. ప్రతాప్ రామకృష్ణ గారు మీరు కంక్లూడ్ చేయండి. అందరికి నమస్కారం. ఇప్పుడు సంజయ్ చెప్పిన సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మనం కేవలం ఒక్క పిలిపిస్తేనే మే 14 నాడు మాక్సిమం బంద్ చేసారు. మన ఫస్ట్ డిమాండ్ కూడా అసలు దేవాలయం బంద్ పెట్టాలని ఆలోచన. అయితే ఇప్పుడు అర్జెంట్ బంద్ చేసినట్టుగా మళ్ళీ రేపేలో తీస్తానని చెప్తా ఉన్నారు వాళ్ళు. అయితే మనకున్న సమాచారం ఏంటంటే 1-15 రోజులు బంద్ చేస్తున్నట్టు కూడా మేము దానికి కూడా ఒప్పుకుంటలేం. కనీసంగా డైలీ ఒక్క పూటలైనా దర్శనం ఇవ్వాలి, తర్వాత వర్క్ కంటిన్యూషన్ చేస్తున్న డిమాండ్ మీద చేస్తా ఉన్నాం కనుక రావణ డిమాండ్ కలుగుతుంది. నేనేమో నిజం అదే చెప్పి నేను చెప్పా అంటే మీరు రాత్రి పని చేసుకోండి, పొద్దున్న దర్శనం అయింది. మీరు అన్నట్టు సరే రోజు కనీసం ఏదైనా సెంటిమెంట్ ఉంటాయి. మా కొడుకు కూర్చో ఇంకా మొక్కు తీసుకుంటాం ఇవాళ. అవునన్నా. ఇప్పుడు వాస్తవ ప్రజల ఇప్పుడు పబ్లిక్ అభిప్రాయం కూడా గుడి బంద్ చేద్దాం ఉంది అని మొత్తం బంద్ చేద్దాం. నిన్న మనం సర్వే చేసే సర్వేలో మొత్తం కూడా పబ్లిక్ అంతా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. గుడి బంద్ చేస్తున్నట్టు అని చెప్పండి. మొత్తం పబ్లిక్ అంతా వ్యతిరేకిస్తున్నారు వెళ్లే వాళ్ళ. అదే అయితే రేపు అదే సమస్యలు అన్నా అంటే మనం కూడా ఫస్ట్ కానీ అదే చెప్తున్నాం. దాదాపు 6-7 వేల కుటుంబాలు బతుకుతున్నాయి. మన సెంటిమెంట్స్ మీద ఇక్కడ సమ్మక్క దర్శనం, ఇక్కడ దర్శనం కానీ సమ్మక్క స్థలంలో మన దర్శనానికి కోరు. తిరుపతి పోయినా, కాశీ పోయినా, శ్రీశైలం పోయినా దండం పెట్టి పోయే పరిస్థితి లేదు. మీరు అన్నింటి పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా రేపు ఒక్కోసారి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేస్తామన్నా. మీరు అన్న సిస్టమ్ లో మీరు డేట్ ఇచ్చినట్టయితే వేలాది మంత్రులు కూడా ఖచ్చితంగా కూడా ప్రొటెస్ట్ చేద్దాం. మనం మొత్తం కర్ణాటక ఉమ్మడి జిల్లాలో మొత్తం కరగతలు అందరం కూడా పంచనాటకాలు వాళ్ళు గురి ముచ్చేస్తే మనం గురి చదవాలి. మరి ఏం చేస్తారో ఫైరింగ్ అవుతుందా, లారీ చార్జ్ అవుతుందా, ఏం చేస్తారో చూద్దాం. తెగించి కొట్టాల్సిందే. సెంటిమెంట్ డెఫినెట్ ప్రసక్తి లేదు. అక్కడనే అందరితో దానిలో లోకల్ అర్చకులు చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అక్కడనే చిన్న ప్రతిష్ట చేసి కూడా ఫస్ట్ వెనకడికి డెవలప్మెంట్ చేయడము, మొత్తం ముందు చేయడము. కానీ మొత్తానికి దేవాలయాన్ని ఓకుండా ఆపడం అంటే ఇది ఎంతవరకు ప్రజలు ఒప్పుకుంటారు? అదే అదే ఎవరప్పుడు లోకల్ పీపుల్ అయితే ఇమీడియట్ గా గంటలో దాదాపు 1000 మంది వచ్చింది దర్శనం. ఇప్పుడు రాజన్న కోడ మొక్కుకుంటే జీవన కట్టుకుంటావా? అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు రాజన్న దర్శనం అయితే జీవనం మొక్కుకుంటావా? ఇప్పుడు కోడే ముఖ్య రాజన్న ఇంపార్టెంట్ ముఖ్య ఇక్కడ అన్న పూజ కానీ రాజన్నకు అన్న పూజ కానీ జీవనకు అన్న పూజ ఎవరు ముక్కరు కదా. ఇప్పుడు ఒకసారి మా చిన్నబాబు పుట్టినప్పుడు ఒక్క 1 రోజులు లేట్ అయింది మేము మొక్కు తీసుకోవడం. మా చిన్న అబ్బాయికి ఫీడ్స్ వచ్చినాయి. తెల్లారి మబ్బులు లేచి మామూలు పడుకుని మొక్కు తీసుకున్నాం అత్తమ్మ. అంత పవర్ఫుల్ రాజన్న అంటే. ఓకే అన్న. రేపు కానీ ఎల్లుండి ఒక మీటింగ్ అరేంజ్ చేయమంటారు అన్న. మరి వేల మంది దించాలి పక్కలేదు. జస్ట్ ప్లానింగ్ కోసం లోకల్ దానికోసం మీటింగ్ పెట్టుకోండి. రేపు రుణాల కోసం మీటింగ్ పెట్టుకోండి. ఓకే అన్న. సరే సరే.